హలో అండి. పిల్లలు ఈవినింగ్ టైమ్‌లో ఏమైనా స్నాక్స్ ఏమైనా అడిగారంటే ఈ రెసిపీ అనేది ట్రై చేసి పెట్టండి. చాలా బావుంటది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం క్యాబేజీ, క్యారెట్ తీసుకున్నానండి. సన్నగా తురుముకోవాలండి. మొత్తం క్యారెట్, క్యాబేజీ 2 కూడా సన్నగా తురుముకొని దాన్ని ఒక పావుగంట సేపు పక్కన పెట్టామనుకోండి. అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనకి కిందకనేది వచ్చేస్తుంది. నేను పావుగంట పోయిన తర్వాత మొత్తం అంతా కూడా గట్టిగా చేత్తో పిండుకుంటున్నాను. చూసారా మనకు వాటర్ అంతా కూడా కిందన ఉండిపోయింది. సో, మీరు ఈ విధంగా పిండుకోలేను అని అనుకుంటే ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని, అందులో మనం తురుముకున్నటువంటి మొత్తం అంతా కూడా వేసి గట్టిగా పిండామంటే మనకు వాటర్ అంతా కూడా కిందకొచ్చేస్తుంది. మనకు పొడిగా ఉన్నటువంటి తురుమంతా కూడా పైన ఉండిపోతుంది. సో, దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని, ఒక కప్పు వరకు కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కూడాను బాగా కలపండి. మీకు ఈ స్టేజ్‌లో అవసరమైతే కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. లేదు పలచగా అనిపిస్తే కొద్దిగా పిండి అనేది వేసుకొని కలుపుకోండి. నేను ఉడికించినటువంటి ఒక బంగాళదుంపని తీసుకుంటున్నాను. ఇది మొత్తం అంతా కూడా కలపాలండి. మొత్తం అంతా కూడా అంటే పిండి మొత్తం కొంచెం ముద్దగా రెడీ అయ్యేటట్టుగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. చూసారా నాకనేది ముద్ద అనేది రెడీ అయిపోయింది. నాకిక్కడ వాటర్ అనేది ఏమీ పడలేదండి. చూసారా మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కేలోగా నేను మొత్తం అన్నీ కూడా బాల్స్ కింద ప్రిపేర్ చేసుకున్నానండి. మొత్తం అన్నీ కూడాను. ఆయిల్ మనకి హీట్ ఎక్కింది కదా! బాల్స్ అన్నీ కూడా వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచి కలపకుండా ఉంచండి. మనం వేసిన వెంటనే కలిపామనంటే అవి విడిపోతాయి కాబట్టి, ఒక నిమిషం అయిన తర్వాత వాటిని కొద్దిగా అడుగు నుంచి కలిపామనంటే మనకు మొత్తం అన్నీ కూడా బాగా ఎగుతాయి. అడుగు కూడా అంటుకోవు. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదే విధంగా నేను మొత్తం ముందుగుండగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా వేయించుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇటువంటి స్నాక్ ఐటెమ్స్ అనేవి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండీ! అదే మనం ఫ్రూట్స్ అవి ఏవైనా తినండి అంటే మాత్రం చాలా కష్టంగా తింటాను అని అంటారు. ఇటువంటివి మాత్రం చేస్తే చాలా ఇష్టంగా తింటారు కదండీ! నాకు మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయింది. బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నవన్నీ చూసారా? పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, అల్లం, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అవి కూడా వేసి బాగా వేగాలి. వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ కూడా తీసుకుందాం. ఆనియన్స్‌ని కూడా బాగా వేపాలండి. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత టమాటా సాసు, కొద్దిగా వెనిగర్, కొద్దిగా సోయా సాసు, నా దగ్గర చైనీస్ చిల్లీ సాస్ ఉన్నదండి. అది వేసుకున్నాను. మీ దగ్గర అది లేదు అని అనుకుంటే షెజ్వాన్ సాస్ ఉంటది కదా! అదైనా సరే వేసుకోండి. ఇందులో కారం అది వేయకూడదండి. మన దగ్గర ఇవి సాస్‌లవి లేవు కదని చెప్పేసి కారం అది కూడా వేయకండి. చిల్లీ సాస్ అనేది వేసుకోండి. ఈ సాసులన్నీ కూడా బాగా ఏగాలి. అది చూసారా? బాగా వేగిన తర్వాత నేను ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ కలుపుకొని ఆ వాటర్‌ని కూడా వేసానండి. ఆ సాసులన్నీ బాగా కూడా కలుస్తాయి. ఇప్పుడు ఆ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బాల్స్ అనేవి ఉన్నాయి కదా! అవన్నీ కూడా వేసి బాగా అంటేటట్టు మొత్తం అన్నీ కూడా కలుపుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. చూసారా మనకి వాటర్ అంతా కూడా బాగా మరుగుతుంది కదా! ఇప్పుడు ఆ వాటర్‌లో మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ కూడా వేసేద్దాం. వేసి మొత్తం బాల్స్‌కి మొత్తం ఆ వాటర్ అంతా కూడా బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. చూసారా బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని దానిపైన మనం స్ప్రింగ్ ఆనియన్స్ గానీ, కొత్తిమీరతో గానీ గార్నిష్ చేసుకుంటే మనకి వేడి వేడి మంచూరియా అనేది రెడీ అయిపోతుందండి. చూసారా మనకి రెడీ అయిపోయింది వేడి వేడి మంచూరియా అనేది. సర్వింగ్ బౌల్‌లో తీసి సర్వ్ చేసుకుంటే